మన వీడియోలో బొంబాయి రవ్వ ఉప్మాని తయారు చేసి చూపిస్తానండి. అది కూడా కొద్దిగా పలుచగా అయితే తయారు చేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే టేస్ట్ బాగుంటుంది. చాలామందికి ఈ విధంగానే ఉప్మా అనేది నచ్చుతుంది కదండి. సరేనండి, ఇంక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నూనెని వేసుకొని బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకుని వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని అలాగే ఒక గ్లాస్ నూకకు 4 గ్లాసులు నీళ్ళని పోసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని నీళ్ళన్నీ బాగా మరిగిపోయిన తర్వాత మనం నూకని ఈ విధంగా పైనుంచి దానిలోకి పోస్తూ కలుపుతూ ఉండలేకుండా చక్కగా అయితే కలిపేసుకోవాలండి. తర్వాత ఫ్లేమ్‌ను సిమ్‌లో ఉంచి కనీసం ఒక అర నిమిషం పాటైనా సరే ఉప్మా అనేది ఉడికించుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఓ నిమిషం పాటు అలా ఉంచి తర్వాత ఈ విధంగా కలుపుకుంటే మనకు ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.